వీక్షకులందరికీ నమస్కారం. మనం గతంలో ఒక వీడియో చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో గూగుల్ సంస్థ భారీ పెట్టుబడులు పెట్టబోతా ఉంది అనే విషయాన్ని మనం వీడియో చేసినప్పుడు కొన్ని పేటీఎం డాగ్స్ కామెంట్ల రూపంలో విపరీతంగా మురిగాయి. 4-5 గంటల కిందట కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇదే విషయాన్ని స్పష్టంగా మరొకసారి ప్రెస్ మీట్లో చెప్పారు. అయితే మనం గత వీడియోలో చెప్పినప్పుడు గూగుల్ సంస్థ 3 ప్రాంతాల్లో భూమి పరిశీలిస్తూ ఉంది. వారికి అనుకూలమైన ప్రాంతం చూసుకొని అక్కడ సెట్ చేసుకునే అవకాశం ఉందని చెప్పాం. ఇటు అమరావతి, గన్నవరం ఎయిర్పోర్ట్ సమీపంలో, విశాఖపట్నం సమీపంలో భూములు పరిశీలిస్తూ ఉన్నారు గూగుల్ సంస్థకు చెందిన ప్రతినిధులు. వాళ్ళంతా ఆ పరిశీలించి వెళ్ళిన తర్వాత వాళ్ళంతా కూర్చొని ఒక నిర్ణయం తీసుకొని సంస్థ సీఈఓతో మాట్లాడి ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఏ సదుపాయాలు ఉన్నాయి అనే విషయాలను చర్చించుకొని ఫైనల్గా నిర్ణయం తీసుకున్నారు. విశాఖపట్నానికి గూగుల్ రాబోతా ఉంది అనే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా చెప్పారు. ఇప్పటికే టీసీఎస్ సంస్థ 2 క్యాంపస్లు పెట్టబోతా ఉంది. తాత్కాలికంగా మిలీనియం టవర్స్లో అయితే ఒక 12,000 మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయబోతా ఉన్నారు. ఇప్పటికే 20 ఎకరాలు కేటాయించారు. అందులో 18 అంతస్తుల టవర్స్ రాబోతా ఉన్నాయి. టీసీఎస్ కార్యకలాపాలన్నీ కూడా ప్రధాన నగరాల నుంచి టైర్ 2 సిటీస్కి తరలించే కార్యక్రమం మొదలైంది. మనం గతంలో అనేక వీడియోలు చెప్పుకున్నాం. ఢిల్లీ, ముంబై, పూణే, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఈ నగరాల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ట్రాఫిక్ నరకం అనుభవిస్తూ ఉన్నారు. అందువల్ల టైర్ 2 సిటీస్ అంటే 25 లక్షల జనాభా ఉన్న కొచ్చిన్, విశాఖపట్నం ఇలాంటి నగరాలకు మహర్దశ పట్టబోతా ఉంది. ఐటీఈఎస్ కంపెనీలు విశాఖపట్నానికి పెద్ద ఎత్తున రాబోతా ఉన్నాయి. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పారు. ఐటీ నగరంగా, ఆర్థిక నగరంగా విశాఖపట్నం, ఆధ్యాత్మిక నగరంగా తిరుపతి, పరిపాలన, విద్య, వైద్యం, పర్యాటక నగరంగా అమరావతి రాజధానిని డెవలప్ చేయబోతా ఉన్నాం. రాబోయే కొద్ది రోజుల్లో అమరావతిలో కూడా 5 లక్షల ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసే విధంగా ఒక వ్యాలీ, ఐటీ వ్యాలీ, క్వాంటమ్ వ్యాలీ రాబోతా ఉంది. అది ఏ గ్రామాల్లో వస్తుందనే దాని మీద మరింత క్లారిటీ వచ్చిన తర్వాత మనం మరో వీడియోలు తెలుసుకుందాం.